నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో పృథివీ కచనంలో ప్రథమ ధ్యాన సమాధిలో నిమిత్తాన్ని పెంపొందించే విధానం గురించి ఈరోజు చెప్పుకుందాం. ఆ నిమిత్తాన్ని పెంపొందించే విధానము ఇది. భిక్షువు పాత్ర, గారె, అన్నము, లత, వస్త్రము మొదలైన వాటిని పెంచినట్లుగా నిమిత్తాన్ని పెంచకూడదు. కానీ రైతు దున్నవలసిన భూమిపై నాగేటి చాలుతో హద్దును ఏర్పరచుకొని దాని లోపల దున్నుతాడు. అదేవిధంగా భిక్షువు సీమను నిర్ధారించుకొని మొదట నిమిత్తాలను గురించి ఆలోచించి తర్వాత వాటిని ఎలా బంధిస్తాడో ఆ విధంగా అతడు ప్రాప్తించిన నిమిత్తాన్ని క్రమంగా 1 అంగుళము, 2 అంగుళాలు, 3 అంగుళాలు, 4 అంగుళాలు పరిమాణంతో మనస్సును పరిమితం చేసి ఆ సీమను అనుసరించి పెంచాలి. అంతేకాని పరిమితి లేకుండా పెంచకూడదు. రైతులు భూమి దున్నేటప్పుడు మొదట దీన్ని ఇంతవరకు దున్నుతాని ఒక 3 గజాల దూరం మొదలు ఒక సాలు నాగలితో ఒక సాలు దున్ని ఆ తర్వాత దాన్ని వరుసగా దున్నుతూ ఈ దున్నిన భూమిలో కలిపేస్తాడు. అది కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక కోండ్ర అంటారు దాన్ని, ఆ కోండ్ర వేసుకొని మళ్ళీ దాన్ని కూడా దున్నిన భూమిలో కలిపేస్తాడు. అంటే ఇట్లా క్రమక్రమంగా ఇంతవరకు దున్నుతా అని ఒక హద్దును ఏర్పరచుకొని ఆ హద్దు లోపల దున్నుతూ అట్లా మెల్లమెల్లగా 1 ఎకరం భూమినైనా దున్నేస్తాడు. ఆ విధంగా సాధకుడు తన నిమిత్తాన్ని పెంపొందించుకోవాలి, కానీ హద్దు లేకుండా పెంచకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా క్రమంగా ఒక జేనెడు, మూర, ఒక సందు, ఒక పరివేణము, చుట్టూ గదులుండి మధ్యలో వాకిలి గల ఇల్లు, ఇట్లాంటి పరివేణాలు ఒక విహారంలో అనేకం ఉండేవి. ఆ కాలంలో వాటిలో భిక్షువులు ఉండేవాళ్ళు. ఒక విహారపు హద్దు ఒక గ్రామ, నిగమ, జనపద, రాజ్య లేదా సముద్ర పర్యంతము పరిమితం చేసుకొని, లేదా బ్రహ్మాండం వరకు పరిమితం చేసుకొని, లేదా అంతకు మించి కూడా పరిమితిని విధించుకొని పెంచుకోవాలి. ఈ విధంగా క్రమక్రమంగా బ్రహ్మాండం వరకు అంతకు మించి కూడా తన పరిమితిని పెంచుకోవచ్చు. హంస పిల్లలకు రెక్కలు మొలిచినప్పుడు అవి కొద్ది దూరం ఎగరటాన్ని అభ్యసిస్తూ క్రమంగా చంద్ర సూర్యుల వద్దకు ఎగిరే శక్తిని పొందుతాయి. అలాగే భిక్షువు యథావిధిగా నిమిత్తాన్ని పరిమితంగా ఆరంభించి క్రమంగా పెంచుతూ బ్రహ్మాండపు హద్దు వరకు లేదా అంతకు మించి కూడా ముందుకు పెంచుతాడు. అప్పుడు అతని నిమిత్తము పెంచబడిన పరిమాణంలో పృథ్వీ యొక్క ఎత్తుపల్లాలు, నదులు, దుర్గమ స్థలాలు, విషమ పర్వతాలపై 100 మేకులు కొట్టి పరువబడిన ఎద్దు చర్మంలా ఉంటుంది. అంటే అతని నిమిత్తము, ఈ పృథ్వీ కసిన నిమిత్తము ఈ విధంగా ఈ పృథివీ అంటే భూమి మీద ఉండే ఎత్తుపల్లాలు, నదులు, విషమమైనటువంటి పర్వతాలు, వీటన్నిటి మీద ఒక ఎద్దు చర్మాన్ని పరిచి మేకులు కొట్టినట్టుగా ఉంటుంది అని. ఆ నిమిత్తంలో ప్రథమ ధ్యాన సమాధిని పొందిన ప్రారంభిక యోగి ఎక్కువ సమయం వరకు అలాగే అనేక సార్లు సమాధి స్థితిలో ఉండాలి.
ఎక్కువగా ప్రత్యవేక్షణము సమీక్ష చేయకూడదు. అధికంగా సమీక్షించేవానికి ధ్యానాంగాలు స్థూల దుర్బల రూపంలో ఏర్పడతాయి. అలా ఏర్పడటము తర్వాత పై విషయంలో కుతూహలానికి కారణమవుతుంది. ఆ భిక్షువు అపరిచిత ఉన్నత సమాధి విషయంలో ఉత్సుకుడు కావటం వలన ప్రాప్తించిన ప్రథమ ధ్యాన సమాధినే కోల్పోతాడు. ఇక ద్వితీయ ధ్యాన సమాధిని పొందటం వీలు కాదు. ఈ విధంగా ప్రారంభంలో ఈ ప్రథమ ధ్యాన సమాధిని పొందినటువంటి యోగి ఈ సమాధిలో ఉండటాన్ని ఎక్కువగా అభ్యాసము చేయాలి. అంతేగాని ఈ సమాధి ఎట్లా కలిగింది, దీని లక్షణాలు ఏమిటి అని దాని గురించినటువంటి సమీక్ష చేయవద్దు. ఆ విధంగా సమీక్ష చేస్తే ఈ ధ్యానము ఈ ఏకాగ్రత దుర్బలమవుతుంది. అలా కావటం వలన ఇంకా ముందు ఏమున్నదో అంటే ఈ రెండవ సమాధి తర్వాత ఏమున్నదో అనే కుతూహలము కలుగుతుంది. ఆ రెండవ సమాధి దానికి పరిచయం లేదు, కానీ దాని మీద కలిగిన కుతూహలం వల్ల పరిచయం ఉన్న మొదటి ధ్యాన సమాధి కూడా తొలగిపోతుంది. ఇక ఆ రెండవ సమాధి ఎట్లాగూ తెలియదు, ఉన్న మొదటి సమాధి కూడా కోల్పోతాడు, మొదటి సమాధిని కూడా కోల్పోతాడు. అందుకని ఎక్కువగా సమీక్ష చేయకుండా ప్రాప్తించినటువంటి ఆ సమాధి స్థితిని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు సమాధి స్థితిలో ఉండాలి. అందుకే భగవానుడు ఇలా అన్నాడు, భిక్షువులారా, మేసే చోటుకు పోనటువంటిది ఎత్తుపల్లాల కొండ భూములలో మేసే నైపుణ్యం లేని ఒక మూర్ఖమైన అనుభవం లేని కొండగోవు ఇలా అనుకుంటుంది, నేను ఇంతవరకు పోని స్థలానికి పోయి ఇంతకుముందు తినని గడ్డిని తింటాను, ఇంతకుముందు త్రాగని నీటిని త్రాగుతాను. అలా అనుకొని ముందరి కాలును స్థిరంగా నిలపకముందే వెనుక కాలును లేపినట్లయితే అది కొత్త స్థలానికి పోజాలదు, ఇంతకుముందు తినని గడ్డిని తినజాలదు, ఇంతకుముందు తాగని నీటిని తాగజాలదు. అంతేకాదు అది ఎక్కడ నిలబడి నేను ఇంతకుముందు తినని గడ్డిని తింటాను, తాగని నీటిని త్రాగుతాను అని ఆలోచించిందో ఆ స్థానానికి కూడా సురక్షితంగా తిరిగి రాజాలదు. ఎందుకనగా భిక్షువులారా, మేతమేసే స్థలాన్ని గురించి తెలియని ఆ మూర్ఖమైన అనుభవం లేని కొండగోవుకు సమతలంగా లేని కొండపై మేయటంలో నైపుణ్యం లేదు. అలాగే భిక్షువులారా, ఇచ్చట మూర్ఖుడు, అనుభవం లేనివాడు, తన క్షేత్రాన్ని గురించి తెలియనివాడు అయిన భిక్షువు కామరహితుడై ప్రథమ ధ్యాన సమాధిని పొంది విహరించటంలో నిపుణుడు కాడు. అతడు ఆ నిమిత్తాన్ని సేవించడు, వృద్ధి పొందించడు, దానిని స్థిరపరుచుకొనజాలడు. అలా చేయకముందే అతడు ఇలా అనుకుంటాడు, నేను వితర్క విచారాలను శాంతింపజేసి ద్వితీయ ధ్యాన సమాధిని ఎందుకు పొందకూడదు? వితర్క విచారాలు ఉపశమించిన అతడు ద్వితీయ ధ్యాన సమాధిని పొంది విహరించటంలో సమర్థుడు కాడు. అప్పుడు అతడు ఇలా ఆలోచిస్తాడు, నేనిప్పుడు కామరహితుడనై ప్రథమ ధ్యాన సమాధిని పొంది ఎందుకు విహరింపకూడదు? కానీ ఇప్పుడు అతడు ఆ ప్రథమ ధ్యాన సమాధిని పొంది విహరించటంలో కూడా అసమర్థుడు అవుతాడు. భిక్షువులారా, ఇటువంటి భిక్షువు గురించియే మేతమేసే స్థలాన్ని గురించి తెలియని, ఎత్తుపల్లాల కొండ ప్రాంతంలో మేతమేయటంలో నైపుణ్యం లేని ఆ మూర్ఖమైన అనుభవం లేని కొండగోవుల అతడు రెండు వైపుల నుండి భ్రష్టుడైనాడని, హీనుడైనాడని చెప్పబడతాడు. కనుక ఆ భిక్షువు మొట్టమొదట ఆ ప్రథమ ధ్యాన సమాధిలో 5 వసిత్వాలను పొందాలి. అంటే మొదట ప్రాప్తించినటువంటి
ఈ ప్రథమ ధ్యాన సమాధిని పూర్తిగా వశం చేసుకోవాలి. 5 రకాల వశిత్వాలంటే ఏమిటి? ఒకటి ఆవర్జన వశిత్వము, అంటే ఆవర్జనము తన వశంలోనికి రావటము, అంటే తరిచినప్పుడు మనస్సును కసినం మీద నిలపగలగటము. తర్వాత ప్రాప్త వశిత్వము, అంటే శీఘ్ర ప్రాప్తిని కలిగి ఉండటము ప్రాప్త వశిత్వము. అంటే ఒక క్షణంలో ప్రథమ ధ్యాన సమాధిని పొందాలా అని అనుకుంటే పొందాలా, దాన్ని ప్రాప్త వశిత్వము అని అంటారు. ఒక చిటిక లేదా 10 చిటికలు వేయడానికి పట్టేంత సమయము ధ్యాన సమాధిని ఆపి ఉంచగలిగే శక్తే అధిష్టాన వశిత్వము. ఆ ప్రాప్తించిన ధ్యాన సమాధిని ఒక చిటిక లేదా 10 చిటికలు వేయడానికి పట్టేంత సమయం నిలకడగా ధ్యాన సమాధిలో నిలకడగా ఉండే దాన్ని అధిష్టాన వశిత్వం అని అంటారు. అలాగే ధ్యాన సమాధి నుండి త్వరగా లేచే శక్తిని ఉత్థాన వశిత్వం అంటారు. ఉత్థాన అంటే లేవటము అని, త్వరగా లేచే శక్తిని ఉత్థాన వశిత్వం అని అంటారు. ఇక ప్రత్యవేక్షణ వశిత్వం కూడా ఆవర్జన వశిత్వం వలనే వర్ణింపబడింది. ఎందుకనగా ఆవర్జన తర్వాతనే ప్రత్యవేక్షణ జవన చిత్తాలు ఉంటాయి. ఈ ఆవర్జన వశిత్వం ఎట్లాగో ప్రత్యవేక్షణ వశిత్వం కూడా అదేవిధంగా వర్ణించబడింది. ప్రత్యవేక్షణ అంటే సమీక్షించుకోవడం, ప్రాప్తించినటువంటి ధ్యాన సమాధిని దాని లక్షణాలను పరిశీలించి ఒక నిర్ణయానికి రావటం. అది ఈ విధంగా ఈ 5 వశిత్వాలు సమకూరినప్పుడే అతడు ప్రథమ ధ్యాన సమాధిలో నైపుణ్యాన్ని పొందినవాడు అవుతాడు. ఇక ద్వితీయ ధ్యాన సమాధి, ఈ 5 వశిత్వాలలో నైపుణ్యాన్ని పొందిన భిక్షువు అభ్యాసమైన ప్రథమ ధ్యాన సమాధి నుండి పైకి లేచి ఈ సమాపత్తి, అంటే ఈ ధ్యాన సమాధి ప్రాప్తించిన ఈ ధ్యాన సమాధి ప్రతిపక్షాలైన నివారణాలకు దగ్గరగా ఉన్నది. ధ్యానానికి ప్రతిపక్షాలు ఏమిటి? ప్రతిపక్షం ఏమిటి? నివారణాలు. నివారణాల గురించి ఇదివరకు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అదే కోరికలు, తర్వాత సోమరితనము, చంచలత్వము, పశ్చాత్తాపము, సంశయము, ఈ 5 ఇవి నివారణాలు. అంటే నివారణాలను అణిచిన తర్వాత మొదటి ధ్యాన సమాధిని పొందుతాడు. అంటే మొదటి ధ్యాన సమాధికి ముందు ఏమున్నాయి? నివారణాలున్నాయి. అందువల్ల మొదటి ధ్యాన సమాధి నుంచి ఎప్పుడైనా అతడు మళ్ళీ నివారణాల్లోనికి పడిపోవచ్చు. అందువల్ల ఇంకా వితర్క విచారాల స్థూలత్వం వలన బలహీనమైన అంగాలు కలదిగా ఉన్నది. మొదటి ధ్యాన సమాధిలో వితర్కము విచారము ఉన్నాయి. దాని గురించి మనము ఆరంభంలో చాలా విపులంగా చెప్పుకున్నాం. ఇవి ఉండటం వల్ల అది స్థూలమైనటువంటిది. అది స్థూలంగా ఉండటం వల్ల ధ్యానాంగాలు బలహీనంగా ఉంటాయి అని అందులోని దోషాలను చూస్తూ శాంతిపూర్వకమైనటువంటి ద్వితీయ ధ్యాన సమాధిని మనసులోకి తెచ్చుకుంటూ ప్రథమ ధ్యాన సమాధి మీది అపేక్షను వదిలి ద్వితీయ ధ్యాన సమాధిని పొందడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా అతడు ఆ ప్రథమ ధ్యాన సమాధిలో ఉండేటువంటి దోషాలను గమనించి పరిశీలించి దాని మీది కోరికను వదిలి ద్వితీయ ధ్యాన సమాధిని పొందడానికి ప్రయత్నము చేయాలి. ప్రథమ ధ్యాన సమాధి నుండి పైకి లేచి నిరంతరం జాగరూకుడై ఉండే ఆ భిక్షువు ధ్యాన సమాధి అంగాలను పరిశీలిస్తాడు. అప్పుడు అతనికి వితర్క విచారాలు స్థూల రూపంలో కనిపించగా ప్రీతి, సుఖము, ఏకాగ్రత శాంత రూపంలో కనిపిస్తాయి. స్థూల అంగాలను తొలగించడానికి, శాంత రూపంలో ఉన్న అంగాలను పొందడానికి అతడు
అదే నిమిత్తాన్ని పృథ్వీ పృథ్వీ అని మరల మనస్సులోకి తెచ్చుకోవటం వలన ఇప్పుడు ద్వితీయ ధ్యానం ఉత్పన్నమవుతుంది అని ఈ విధంగా భవాంగాన్ని ఛేదించినప్పుడు అదే పృథ్వీ కసినాన్ని ఆలంబనంగా చేసుకొని మనోద్వారావర్జన చిత్తము ఉత్పన్నమవుతుంది. అంటే అతడు ఈ ప్రథమ ధ్యాన సమాధిలో ఉన్నటువంటి స్థూలమైన వితర్క విచారాలను పరిశీలించి అంతకంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ప్రీతి, సుఖము, ఏకాగ్రత వీటిని పొందాలని అనుకుంటాడు. అలా ఈ ప్రథమ ధ్యాన సమాధిలో ఉండే స్థూలాంగాలను అంటే వితర్క విచారాలను తొలగించడానికి శాంత రూపంలో ఉన్నటువంటి ఈ ప్రీతి, సుఖము, ఏకాగ్రతలను పొందడానికి, ఏకాగ్రత అంటే ప్రథమ ధ్యాన సమాధిలో కూడా ఏకాగ్రత ఉన్నది, కానీ ద్వితీయ ధ్యాన సమాధిలో ఉన్నంత గాఢమైనటువంటిది కాదు. అందువల్ల ఈ స్థూల అంగాలను తొలగించి శాంతరూపంలో ఉన్నటువంటి అంగాలను పొందడానికి అతడు అదే నిమిత్తాన్ని, ఆ పృథివీ కసిన నిమిత్తాన్ని మరల మనసులోకి తెచ్చుకోవటం వలన ఇప్పుడు ద్వితీయ ధ్యానము ఉత్పన్నమవుతుంది. అది ఏ విధంగా అంటే భవాంగాన్ని ఛేదించినప్పుడు అంటే మొదలు చెప్పుకున్నాము, భవానికి అంగము భవాంగము అని, దేని వలన మళ్ళీ భవం కలుగుతుందో అదే భవాంగము అని, దాన్ని ఛేదించి అదే పృథివీ కసినాన్ని ఆలంబనగా చేసుకుంటూ మనోద్వారావర్జన చిత్తము ఉత్పన్నమవుతుంది. అంటే మనసులో ఆ పృథ్వీ కసినము నిలకడగా నిలుస్తుంది అని. అప్పుడు అదే ఆలంబనంలో 4 లేదా 5 జవన చిత్తాలు జవనం చేస్తాయి. అంటే ఒక్కొక్క క్షణంలో ఏం జరుగుతుందో చెప్పటం, అంటే వేగంగా వచ్చేటువంటి చిత్తాలని జవన చిత్తాలు అంటారు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అవి ఎన్ని వస్తాయి? అట్లాంటి 4 లేదా 5 జవన చిత్తాలు. ఒక క్షణానికి ఒక చిత్తం అనుకుంటే 4-5 క్షణాలు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలోని అంతిమ చిత్తము ఒకటి రూపావచారానికి, ద్వితీయ ధ్యాన సమాధికి చెందినదై ఉంటుంది. వీటిల్లో చివరి క్షణం లేదా చివరి క్షణిక చిత్తము రూపావచర లోకానికి అంటే కామావచరాన్ని అతిక్రమించిన రూపావచరానికి, 2వ ధ్యాన సమాధికి చెందినదై ఉంటుంది. మిగిలినవి ఇంతకుముందు ప్రథమ ధ్యాన సమాధి సందర్భంలో చెప్పుకున్నట్టే కామావచరానికి సంబంధించినవిగా ఉంటాయి. ఇక్కడికి ఈరోజు చాలు.